ఒకే మనిషికి ఊరు మారినప్పుడు, ఏరియా మారినప్పుడు కొత్త ఓటొస్తది. కొత్త ప్రదేశంలో ఓటొస్తది. పాత ఓటు పోదు. అట్లాగే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రానికెళ్తే, ఆ రాష్ట్రంలో కొత్త ఓటొస్తది. ఉన్న రాష్ట్రంలో ఓటు పోదు. వీళ్ళు అది తీసేయాలన్నటువంటిది వెంట పడరు. అడగలేరు. ఎక్కడికి పోవాలో తెలీదు. ఆన్‌లైన్‌లో పెడితే అది పోదు. అదే సందర్భంలో ఎలక్షన్ కమిషన్ అనేటటువంటి ఆఫీసు ఎలక్షన్స్ టైంలో తప్పించి మిగతా టైంలో ఏముండదు. పట్టించుకునేవాడు ఉండడు. పని చేసేవాడు ఉండడు. అది నడిచిపోతా ఉంటది. దాని కారణంగా ఎక్స్‌ట్రాగా మిగిలిపోతుంది. చచ్చిపోయినోళ్ళ ఓట్లు తీయరు. అయి అట్లాగే ఉంటాయి. పార్టీలోళ్ళు ఏం చేస్తారు, లోకల్‌గా ఉండే బూత్ కమిటీలు ఎవరు చచ్చిపోయారో ఆ వయసోళ్ళని తీసుకొచ్చి వేరే వాళ్ళతో ఓట్లేపిచ్చేస్తుంటారు. ఇలాంటి దశలో ఓట్ల తేడా జరగకుండా ఉండాలంటే ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. సర్ అనేటటువంటి పేరుతో బీహార్‌లో ఇట్లాంటి డబుల్సు, త్రిబుల్సు ఉన్న ఓట్లు తీసాడు. దాని మీదన రచ్చరచ్చ చేసి రాజకీయం చేయాలని చూసినటువంటి రాహుల్ గాంధీ ప్రయత్నం అయితే కొంతమేర ఫలించింది. మోడీ శత్రువులు దాన్ని నమ్మారు. కానీ మిగతా వాళ్ళు పట్టించుకోలేదు. అదే సందర్భంలో కోర్టుల దాకా వెళ్ళారు. సర్ గనక తేడా వస్తే మేము మీ మొత్తాన్ని రద్దు చేసేస్తామని కూడా కోర్టు చెప్పింది. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలియదు. బట్ ఫైనల్ ప్రోగ్రామ్ అంటే ముందు సర్ కిందన లిస్టులు అనౌన్స్ చేసి ఆ లిస్టులో అభ్యంతరాలు ఉంటే అప్రోచ్ అవ్వమన్నారు. అట్లా అప్రోచ్ పోను ఫైనల్‌గా 47 లక్షల ఓట్లు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. బీహార్ ఓటర్ తుది జాబితా విడుదల చేసేటప్పటికి 7,89,00,000 మంది ఉన్నారు. దాంట్లో ఇదివరకు ఇప్పుడు 7,42,00,000కి తగ్గింది. రాష్ట్ర ఓటర్ల సంఖ్య తగ్గింది. రాజధాని పాట్నాలోనే 1,69,00,000 మంది ఉండరు. 63 లక్షల మంది ఉండటం అనేది ఇక్కడ స్పెషల్.